చూసారా వరంగల్ మిర్చి అంటే ఇది ఎంత పెద్దగా ఉంది ఇది. మాకు ఒక పార్సిల్ పంపించారు. ఇది ఏముందో చెప్పలేదండి వాళ్ళు. అడ్రస్ అడిగితే ఇచ్చాము. ఇస్తే ఒక పార్సిల్ పంపించారనమాట. వచ్చింది. దీని వెయిట్ అయితే 4 కేజీలన్నర ఉందండి. హాయ్ అండి, అందరికీ శుభోదయం అండి. బాగున్నారు అందరూ? అప్పుడప్పుడు ఇలా వాకింగ్ వీడియో ఎందుకు చూపిస్తానంటే, నన్ను చూసి ఒక్కలన్నీ ఇన్స్పైర్ అయ్యి పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తారని ఏదో చూపిస్తా ఉంటానండి. అప్పుడప్పుడు ఏదో గొప్ప కోసం చూపించట్లేదండి. నేను మా పిల్లలకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తానండి. అదేంటంటే, డైరీలో పిల్లలు టీవీ ఎంతసేపు చూస్తారు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఎప్పుడు పడుకుంటున్నారో ఎప్పుడు లేస్తారు ఇనే ఆప్షన్లు కూడా ఉన్నాయండి మా పిల్లల డైరీలో, స్కూల్ డైరీలో అనమాట. అంటే హోంవర్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి కూడా చెక్ చేసి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఇప్పుడు నేను చెప్పిన 3 పదాలు కూడా అందులో చూపించి, ఇప్పుడు టీవీ చూస్తున్నారు అనుకోండి, 1 అవర్ చూస్తున్నారు అనుకో, 1 అవర్ అని టిక్ పెట్టాలి. బిహేవియర్ మంచిగానే ఉన్నారనుకోండి, జెంటిల్ అని పెట్టాలి. కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు అనుకోండి పిల్లలు, రూడ్ అని పెట్టాలి. టైము, స్లీప్ టైము ఎన్నింటి పడుకుంటున్నారు, ఎన్నింటికి లేవాలి అన్ని మనం వేసి అప్పుడు సంతకం పెట్టాలండి. కానీ మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా, టీవీ 2-3 గంటలు చూస్తారండి పిల్లలు, కానీ మనం 1 అవరే పెట్టాలి. పడుకునేది ఎన్నింటికైనా పడుకునేవ్వండి, 10 అవనివ్వండి, 11 అవనివ్వండి, 9 అనే పెట్టాలి. మార్నింగ్ 7కి లేవనివ్వండి, 7:30కి లేవనివ్వండి, 6:30 అనే పెట్టాలి. వాళ్ళు ఆ రోజు ఎంత అల్లరి చేసి అడవాడు చేసినా కానీ రూడ్ అని పెట్టకూడదు, నెగ్లిజెంట్ అని పెట్టకూడదు, జెంటిల్ అనే పెట్టాలి. అవి పెట్టి పంపిస్తేనే పిల్లలు మన దగ్గర ఊరుకుంటారండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మా పిల్లలు ఏ టైంలో పడుకున్నా, ఎలా ఉన్నా, ఎంతసేపు టీవీ చూసినా కానీ నేను ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగానే ఇవన్నీ టిక్ పెట్టి సంతకం పెడతానండి. ఎందుకంటే వాళ్ళతో పల్లెం మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళ బిహేవియర్ రూడ్గా ఉంటుంది అనమాట, మనం తేడాగా పెట్టామంటే. ఆ విధంగా పెట్టకూడదండి. యాక్చువల్గా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో అదే పెట్టి స్కూల్కి పంపిస్తే, ఒక్కరోజు కనీసం ఒకరోజు అలా పంపిస్తే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసే మిస్టేక్ ఏందనేది వాళ్ళకి అర్థమవుతుందండి. మనం అది చేయకుండా వాళ్ళు ఎప్పుడు పడుకున్నా ఎలా ఉన్నా కానీ అంతా బాగానే ఉందని పెట్టేసి టిక్ పెట్టేసి పంపిస్తాం. స్కూల్లోకి వెళ్ళేసరికి టీచర్లు ఏం చేస్తారు, చూస్తారు, బాగానే ఉంది కదా అనుకుంటారు. ఫస్ట్ మిస్టేక్ ఇక్కడే జరుగుతుందండి. పిల్లల్ని లైన్లో పెట్టాలనుకుంటే మనకి ఈ డైరీలోనే మనల్ని టిక్ పెట్టే కాడ అంత ధైర్యం చేయలేకపోతున్నాను నేను. ఎందుకంటే పిల్లలు బాధపడతారేమో, ఒకవేళ టీచర్ కొట్టేస్తుందేమో అని ఒక భయమే వేస్తుంది నాకు. ఫస్ట్ ఇక్కడే స్టెప్ తీసుకోలేకపోతే అసలు పిల్లల్ని ఎక్కడ లైన్ తీసుకోగలమండి, మనం లైన్ చేయలేమండి. నిజంగా చెప్తున్నాను. ఈ ఒక్క ఆప్షన్ కూడా నేను టిక్ పెట్టి వాళ్ళని పంపించలేకపోతున్నానంటే ఇంకా ముందు ముందు ఎన్నో జరుగుతాయండి. ఇది ఒక చిన్నది, చాలా చిన్నది ఇది విషయం. ఈ విషయానికి నేను భయపడుతున్నాను. నాకు అనిపిస్తుందండి, పిల్లల దగ్గర కఠినంగానే నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎన్నింటికి పడుకుంటే అన్నింటికే పెట్టి, ఎంతసేపు టీవీ చూస్తే అంతే అదే ఆప్షన్ పెట్టి పంపిస్తే స్కూల్కి ఏమవుద్ది, ఒక రోజుకి టీచర్ చెప్పుద్ది కదా భయం, వాళ్ళు 2వ రోజు నుంచి లైన్ అవుతారు కదా అనుకుంటున్నాను నేను. ఒక రోజు కన్నా పంపిద్దాం నేను అనుకుంటాను. తండ్రిగా కొంచెం గట్టిగా కటువుగా ఉండగలుగుతానండి. కానీ తల్లి మనసు ఊరుకోదు కదా, అసలు పెట్టనవుదండి. మా ఆవిడైతే వద్దు, టీచర్ కొట్టేస్తారు, మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడతారు, వాడు ఏడుస్తాడు అని చెప్పేసి ఏదో చేస్తూ ఉంటారండి. ఇంకో విషయం ఏంటంటే, నేను అప్పుడప్పుడు కోపం వచ్చి నేను పెడతానండి, రూడ్ అని పెట్టేసి టీవీ మోర్ దెన్ 1 అవర్ అని పెట్టేస్తాను టిక్కు. పెట్టేస్తే ఆ రోజు ఉంటుంది కదా ఇంకా గోల ఇంట్లో, నా దగ్గర ఏమనరు, వెళ్ళిపోయి ఆ పక్కే వాళ్ళ అమ్మ దగ్గర డాడీ చూడు ఇట్లా టిక్ పెట్టాడు అని ఏడ్చేస్తూ ఉంటారు. ఇంకా వచ్చి ఎందుకు పెట్టారండి అలాగా, అయితే ఒకసారి తిట్టి వదిలేపోయారా అంటది. అసలు దీనికి పరిష్కారం ఏంటో అర్థం కావట్లేదు నాకు. దీన్ని చెయ్యాలా వద్దా, మరి ఆప్షన్లు ఎందుకు ఇచ్చినట్టు, దాన్ని యూజ్ చేసుకోవాలి కదా కరెక్ట్గా మనం. చిన్న విషయమే ఇది. ఇదేంటంటే ఇప్పుడు పేరెంటింగ్గా ఉన్న వాళ్ళకి అందరికి తెలుస్తుందండి. ఏంటి చిన్న విషయాన్ని పట్టుకొని ఎంతసేపు చెప్తున్నాడు అనుకోకండి. ఎందుకంటే ఇది చిన్న విషయమే కావచ్చు, దీన్ని బట్టి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది అనేది అర్థం చేసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలతో మనం ఎలా ఉంటున్నాం, మనతో పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది ఇక్కడే అర్థమైపోద్దండి. తాగేది ఏం తాగుతున్నాం, రాగి జావ టమాటా పచ్చడితో. వారంలో 1-2 సార్లు ఇలా రాగి జావ చేసుకుంటామండి. రాగి జావ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు తాగడానికి, కాకపోతే తాగేస్తారండి, మంచి పిల్లలే మా వాళ్ళు. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ రాగి జావ, ఎగ్ అండి, బాయిల్డ్ ఎగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఒక పార్సిల్ వచ్చిందండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మమ్మల్ని అభిమానించే ఒక సబ్స్క్రైబర్ అండి. మా వీడియోలు అంటే చాలా ఇష్టమండి వాళ్ళకి. మాకు ఒక పార్సిల్ పంపించారు. ఇది ఏముందో చెప్పలేదండి వాళ్ళు. అడ్రస్ అడిగితే ఇచ్చాము. ఇస్తే ఒక పార్సిల్ పంపించారనమాట. వచ్చింది. దీని వెయిట్ అయితే 4 కేజీలన్నర ఉందండి. ఈ పార్సిల్లో ఏముందో అని చెప్పి ఆమె పంపించిన కాడి నుంచి కూడా మేము ఏముందా అని మాకు కూడా కొంచెం ఆతృతగా ఉందండి. అంటే ఏదైనా సరే ఒక సస్పెన్స్ ఉన్నప్పుడు అది ఏంటో తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కదండి. అందులో ఏదున్నా సరే మేమైతే స్వీట్ ఏమన్నా ఉండొచ్చు అని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్గానే వీడియోలోనే చూపిద్దామని చెప్పి నేను కూడా డైరెక్ట్ ఆన్ చేశానండి వీడియో. ఒకసారి చూద్దాం.
మాకు ఫస్ట్ టైం అండి ఇలాగా సబ్స్క్రైబర్ పార్సిల్ పంపించడం, ఎప్పుడు ఇలాగా ఫేస్ చేయలేదు. కొంచెం ఆనందంగా ఉందన్నమాట. ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ అనేసరికి భలే సంతోషం వస్తుందండి. చాలా ఉన్నాయి. మహాప్రసాదం పట్టు చీర, ఇదేంటి అంచుదేనా? చీర అయితే చాలా బాగుందండి. మేడం గారు నమస్తే అండి, చాలా బాగుందండి మీరు పంపించిన చీర. బుజ్జి బాగుందండి, సూపర్గా వచ్చిందా? చాలా బాగుందండి. ఇదిగోండి జాకెట్. అదొక సారీ అండి, ఇదేమో రెడ్ కలర్. రెడ్ కలర్ శారీ, అంచు చూసారా? జెర్రీ అంటారా, అంచుని ఏమంటారా? ఇదిగోండి ఇది జాకెట్ పీస్. ఇదేనా? ఇదేనా బాగుంది కదండి జాకెట్ పీస్ అంటే? ఇదేనా అంచు, బయట అంచు, పళ్ళు, అది బ్లౌజ్ అనుకుంటా. ఇది బ్లౌజా? సూపర్గా ఉంది కదండి శారీ, బాగుంది. నాకైతే 2 శారీలు కూడా చాలా బాగా నచ్చినాయి అండి. ఇంకో చీర ఉంది, కాటన్ శారీ. కాటన్ శారీ వచ్చిందండి ఒకటి. మొన్న జాకెట్ పీస్, జాకెట్. ఆవిడకి చాలా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు చెప్పాలండి, ఇంత అభిమానం ఉన్నందుకు మా మీద. లుంగి పంచులు, అబ్బా గోదావరి వాళ్ళకి లుంగీలు కూడా వచ్చినాయండి మా వాళ్ళకి. ఇది పైన వేసుకునే టవల్, కండువా. కండువా పెదరాయుడు. ఆ కండువా అలాంటి బట్టలు చూస్తే నాకు గరికపేట గారు గుర్తొస్తారండి. ఆయన వల్లే డ్రెస్సింగ్ అది బాగుంటుంది, నాకు అది బాగా నచ్చింది. గ్రీన్ అంచు వచ్చింది, గ్రీన్ అంచు వచ్చింది చూసారు, ఇది చాలా బాగుంది కదా. వైట్ కలర్ పంచది, గ్రీన్ అంచు బాగుంది. బా కాటన్ టైప్ లో ఉంది. ఈ వైట్ బాగుంటది, ఈ వైట్ కంటే కూడా ఈ వైట్ బాగుంటది కదా. ఈ వైట్ అంటే నాకు ఇష్టం. లుంగీలా? అదే ఇది లుంగీ. ఇది గ్రీన్ అంచే వచ్చింది, కానీ ఈ వైట్ కంటే ఈ వైట్ బాగుంటది. పాల వైట్. ఇదేనా పాల వైట్? అదా అది. ఇది బాగుంటది, నాకు ఇది బాగా నచ్చుద్ది. చాలా పెద్దవే లుంగి పంచులు, అసలు 4 పేటల మీద ఉన్నాయి. శారీ ఏమో చూడండి, ఇదా ఉంది, కాటనా? బాగుంది కలర్, నా ఫేవరెట్ కలర్. బట్టలు చాలా, 4 చీరలు, ఇది ఒక పెద్ద లుంగి పంచి, ఒక ఇది డబల్ వస్తుంది లెక్కన. ఇది డబలే అయితే, ఇది డబల్ వస్తుంది కదా. జాకెట్ ముక్కలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నా? 6 ఉన్నాయి. శ్యామలాదేవి గారికి ధన్యవాదాలండి, మంచి బట్టలు పంపించారు మాకు. ఇవన్నీ కూడా మేము చక్కగా కుట్టించుకొని కట్టుకుంటామండి. బాగున్నాయి, నా మొక్కల్లో తెలిసిపోతుంది మీకు నా ఆనందం. చాలా చాలా థ్యాంక్స్ అండి శ్యామలాదేవి గారికి. ఎందుకంటే కారానికి, కారపొల్లికి, పచ్చళ్ళకి కారం ఆడించడానికి మిర్చికి వచ్చామండి, తాడేపల్లిగూడెం. ఇది చూసారా, వరంగల్ మిర్చి అంటే ఇది ఎంత పెద్దగా ఉంది. ఇది చూడండి, అసలు ఒక మిర్చి 1/2 కిలో వచ్చేలా ఉంది. ఇది మంచి 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 రకాలు ఉన్నాయి. ఒక 3-4 రకాలు తీసుకొని అన్ని కలిపి ఆడిస్తామండి. ఇప్పుడు కారం పట్టుకెళ్తున్నాం. బుజ్జి ఏం కూర అంటున్నావా? వంకాయ టమాటా సోయాబీన్స్ వేసి వండుతున్నామండి. వంకాయ టమాటా సోయాబీన్స్. సోయాబీన్స్ బాగుంటాయి, ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సోయాబీన్స్. సరే బొమ్మలాడుతుంది. వంకాయ టమాటా సోయాబీన్స్ కాంబినేషన్ చాలా బాగుంది, టేస్ట్ ఇది బాగుంటుందండి. సోయాబీన్స్ అసలు ఎంత టేస్ట్ ఉంటాయో. సోయాబీన్స్లో ప్రోటీన్ కంటెంట్ అన్నిటిలో కంటే సోయాబీన్స్లో ఎక్కువ ఉంటుంది. పిల్లలకి కంపల్సరీ పెట్టాలండి. మాకు ఇక్కడ మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతాయి అనమాట, 20 రూపీస్ పెట్టి తీసుకున్నాను. అవి కొద్దిగా వేసాను అనమాట. వంకాయ కర్రీలో వేసుకోవచ్చు, ఆలు కర్రీలో వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది. అదేంటి రోహి
ఈ రోజుకి ఇంతే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు బ్లాగ్ లో మళ్ళీ కలుద్దామండి. అందరికి బాయ్ అండి. అందరికి బాయ్ అండి.